తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు మొదలయ్యాయి. హైదరాబాద్ వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ కాంగ్రెస్, తెలంగాణ వాదులుగా సాగిన సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటికే ఎండవేడితో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు రాష్ట్రాలు రాజకీయ ఆరోపణలు, విమర్శలతో మరింత వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సభ ఏర్పాటు నిర్ణయం, దానికి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం, చివరికి హైకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా జన సైనికులకు నిరాశే మిగిలింది. చివరికి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తో సరిపెట్టుకోగా ఆయన మాటలతో రాష్ట్రంలో ఒక్కసారిగా సెంటిమెంట్ రాజకీయం రాజుకుంది. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని సోషల్ మీడియాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలంగాణ వాదులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీంతో కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో జనసేన, పవన్ కళ్యాణ్ చుట్టూనే రాజకీయాలు తిరిగే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ పై విరుచుకుపడడంతో ప్రస్తుతానికైతే తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరు మీదున్నారు. పోటాపోటీగా ఆయనపై విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు విసురుతున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు పెద్ద నాయకులు ఎవరు మీడియా ముందు కానీ సోషల్ మీడియాలో పెద్దగా స్పందించలేదు, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పవన్ కళ్యాణ్ వ్యవహారంపై ఏ విధంగా స్పందించాలనేది సమయం తీసుకోవాలని కేసీఆర్ అభిప్రాయం. ఆలోచన తర్వాత స్పందించే అవకాశం ఉందని సమాచారం. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత 2 రోజుల క్రితమే పవన్ పై వ్యాఖ్యలు చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు. వచ్చే జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. తానే స్వయంగా తెలంగాణలో పర్యటిస్తానని వెల్లడించారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. దీంతో రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందనే దానిపై స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. రాష్ట్రంలో పవన్ పర్యటనలతో మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఏర్పాటును అవమానపరుస్తూ గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై పుష్కర కాలంగా తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆయన ఏనాడు వెనక్కి తీసుకున్నట్లుగా చెప్పకపోవడంతో వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవల తమ పార్టీపై తెలంగాణకు చెందిన పలువురు విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా చేశారని, ఆ నేపథ్యంలో ఇక్కడ సభ పెట్టాలనుకోవడం, దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు పెద్ద ఎత్తున కౌంటర్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో పవన్ వర్సెస్ కాంగ్రెస్ లాగా వ్యవహారం సాగుతోంది. మిగిలిన పక్షాలు మాత్రం పైపైనే స్పందిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎక్కడికి దారి తీస్తుందో, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని కొంత ఆందోళన వ్యక్తమైంది. కానీ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ప్రభుత్వ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆవిర్భావ దినోత్సవం వేళ శాంతి భద్రతల పరంగా ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని కొంత ఆందోళన చెందారు. తెలంగాణ వాదులు కానీ, వారి ముసుగులో ఇంకా సంఘ విద్రోహ శక్తులు కానీ పవన్ కళ్యాణ్ ఇంటిపై, వారి అభిమానులపై చిన్న దాడి చేసిన పరిస్థితి విషమించేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. కానీ అవేవీ జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాబోయే మరో 2-3 రోజులు కూడా మాటల యుద్ధం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. వాస్తవంగా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్యలో ఎలాంటి తారతమ్యాలు, వైషమ్యాలు లేకుండా పరిస్థితులు సాఫీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైనా అవుతాయా అనే ఆందోళనలు కొందరిలో వ్యక్తమైనా చివరికి ప్రశాంతంగా ముగిసింది పవన్ కళ్యాణ్ ఎపిసోడ్. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.